హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్ హ్యాకర్స్ నుంచి మీ డేటా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలా? ఈ వీడియోలో టాప్ 7 సెక్యూరిటీ టిప్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు, బట్ అందులో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో, నాకు అది కొంచెం ఎనర్జీగా ఉంటుంది. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎక్కువ అది హెల్ప్ అవుతుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీరు మొబైల్ యూట్యూబ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా నా వీడియో మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, యూజ్ స్ట్రాంగ్ లాక్ స్క్రీన్. అంటే ప్యాటర్న్ పిన్ కన్నా ఫింగర్ ప్రింట్ ఫేస్ లాక్ చాలా సెక్యూర్. ఏంటంటే మీరు ప్యాటర్న్ పెట్టుకుంటారు, ప్యాటర్న్ కూడా ఈజీగా అన్లాక్ చేయడానికి పాసిబుల్స్ ఉంటాయి. పిన్ కూడా సేమ్. సో అలా కాకుండా ఫింగర్ ప్రింట్ ఫేస్ లాక్ అనుకోండి, అది ఫింగర్ ప్రింట్ అనేది ప్రతి ఒక్కరికి యూనిక్ ఉంటుంది. సో అది ఇంపాసిబుల్ సెక్యూర్ అన్లాక్ చేయడం కోసం. సో తప్పనిసరిగా మీరు ఇవి రెండు యూజ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్, యాప్ పర్మిషన్స్ చెక్ చేయడం. అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో యాప్స్లో ప్రతి యాప్స్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, కొన్ని మీరు అంటే యూజ్ చేయని యాప్స్ ఉంటాయి మీ మొబైల్లో. ఆ యాప్స్కి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా, పర్మిషన్స్ లైక్ కాంటాక్ట్ అయినా లేకపోతే కెమెరా యాక్సెస్, సో ఇలాంటి ఏమైనా పర్మిషన్ ఉంటే కంప్లీట్గా అవి రిమూవ్ చేయండి. సో అన్యూజ్డ్ యాప్స్ ఏమైనా ఉంటే మీ మొబైల్లో కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. థర్డ్ వన్, అవాయిడ్ పబ్లిక్ వైఫై. అంటే మీరు నార్మల్గా రెస్టారెంట్లో అయినా లేకపోతే కాంప్లెక్స్లో రైల్వే స్టేషన్స్లో వెళ్ళినా మీకు ఫ్రీ వైఫై ఉంటుంది. సో ఆ వైఫై ఉందని చెప్పేసి మొబైల్లో మీరు ఈజీగా కనెక్ట్ అయ్యి యూజ్ చేసుకుంటుంటారు. సో అలా ఎప్పుడు మీరు డైరెక్ట్గా వైఫై అనేది కనెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే దాని ద్వారా హ్యాకర్స్ కూడా ఈజీగా మీ డేటాని ఈజీగా వాళ్ళు తీసుకోగలుగుతారు. సో కంపల్సరీగా మీరు ఫ్రీగా వస్తుందని చెప్పేసి మీరు వైఫై కనెక్ట్ అవ్వకండి. ఇన్ కేస్ కనెక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మీరు విపిఎన్ వాడండి. విపిఎన్ వాడితే మీ డేటాని ఎవరు హ్యాక్ చేయలేరు. మీ మొబైల్ కూడా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. సో మీరు పబ్లిక్లో వైఫై కనెక్ట్ అవ్వే ముందు విపిఎన్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. విపిఎన్ మీ మొబైల్లో ఉంటుంది, ఒకసారి సెట్టింగ్స్లో చెక్ చేయండి. తెలియకపోతే విపిఎన్ నాకు కామెంట్ చేస్తే విపిఎన్ గురించి సెపరేట్ ఒక వీడియో చేస్తా, నో ప్రాబ్లం. ఫోర్త్ వన్, ఇన్స్టాల్ యాప్స్ ఓన్లీ ఫ్రమ్ ప్లే స్టోర్. అంటే ప్లే స్టోర్లో ఉన్న ప్రతి యాప్స్ కూడా మనకు అది ట్రస్టెడ్ యాప్స్. సో అక్కడ ఖచ్చితంగా 4 రేటింగ్స్ ఉంటాయి, ఎక్కువ డౌన్లోడ్స్ ఉంటాయి. సో తప్పనిసరిగా మీరు చేయడానికి రెడీ చేయండి. ప్లే స్టోర్ నుంచే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే మీరు అవే ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఫిఫ్త్ వన్, 2 ఫ్యాక్టర్స్ అథెంటికేషన్. అంటే గూగుల్, వాట్సాప్, జీమెయిల్కి 2 ఫ్యాక్టర్స్ అథెంటికేషన్ కంపల్సరీగా ఎనేబుల్ చేయండి. మీ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటేనే మీకు ఈజీగా మీ మొబైల్ ఎవరు హ్యాక్ చేయలేరు. ఎందుకంటే పాస్వర్డ్స్ కంపల్సరీగా ఉంటుంది. సో ఎవరైనా హ్యాక్ చేయాలన్నా కంపల్సరీగా వాళ్ళకి పాస్వర్డ్స్ అడుగుతుంది, ఓటీపీస్ కూడా అడుగుతుంటుంది. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చాలా సెక్యూర్గా వర్క్ అవుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ మూడిటికి అంటే గూగుల్, వాట్సాప్, జీమెయిల్కి తప్పనిసరిగా యూజ్ చేయండి. సిక్స్త్, యాంటీవైరస్ అండ్ ఫోన్ అప్డేట్స్. రిలయబుల్ యాంటీవైరస్ యాప్స్ ఉంటే వాడండి. కంపల్సరీగా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఉంటాయి. సో అందులో 4 రేటింగ్స్ ఉన్నాయి, కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. అండ్ ఫోన్ ఓఎస్ అప్డేట్కి ఎప్పటికప్పుడు చేయండి. యాప్స్ కొనుక్కొని రెగ్యులర్గా అప్డేట్ చేయడం మర్చిపోకండి. సో ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గరలో ఉన్న షాప్స్ తీసుకెళ్ళి సో అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పటికి అప్డేట్ చేసుకుంటే మీకు కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతుంటాయి, దాని ద్వారా హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా ఉంటారు. సెవెంత్, డోంట్ క్లిక్ సస్పియస్ లింక్స్. అంటే మీకు కొన్ని వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్ కానీ మెయిల్లో కానీ అన్నోన్ లింక్స్ వస్తుంటాయి.
ఈ క్లిక్ చేయండి, మీరు ఇంత గెలుచుకున్నారు, సో మీ డ్రాలో మీరు విన్ అయ్యారు సంథింగ్ అని ఒక మెసేజ్ వచ్చి లింక్స్ వస్తుంటాయి. సో మీరు ఆ లింక్స్ కానీ క్లిక్ చేశారనుకోండి, సో అందులో ఒక సాఫ్ట్వేర్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంటుంది. ఇన్స్టాల్ అయ్యి మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం హ్యాక్ అవ్వడానికి పాసిబుల్ ఉంది. సో కంపల్సరీగా మీరు అలాంటి సస్పియస్ లింక్స్ క్లిక్ చేయకుండా ఉండడం చాలా బెటర్. కన్క్లూజన్: ఈ టిప్స్ ఫాలో అయితే మీ మొబైల్ సెక్యూర్గా ఉంటుంది. ఇంకా టెక్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ టెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిఫర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మరో టెక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై. థ్యాంక్ యూ ఆల్.